నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఈరోజు నందమూరి బాలకృష్ణ 112వ సినిమాకి క్లాప్ కొట్టి నారా లోకేష్, కందులు దుర్గేష్ ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి ఈరోజు అమరావతి ప్రాంతంలోని రైతులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బాలయ్య బాబు అభిమానులంతా కూడా పండగ చేసుకుంటూ ఉన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఓ పెద్ద సినిమాకి ఇక్కడ ప్రారంభించడం, దానికి సంబంధించి సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులంతా తరలి రావడంతో ఇక్కడ సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారు. ఆయనకి మెన్షన్ తీసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈరోజు బాలయ్య బాబు సినిమాకి ఇక్కడ క్లాప్ కొట్టి ప్రారంభించారు, ఏ విధంగా చూస్తున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా, అంటే ఈ దేశంలోనే ప్రత్యేక రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో మా బాలయ్య బాబు గారు ఒకవైపు బసవతారకం హాస్పిటల్, అలాగే ఒకవైపు రాజకీయము, ఒకవైపు సినీ రంగం, కాకుండా ఈ రాష్ట్రంలో ఏదైనా సరే సినీ పరిశ్రమను కూడా తెలుగు రాష్ట్రంలో పెంపొందించాలని, ఇక్కడ డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున అమరావతిలో ఈ సినిమాని తొలిసారిగా ఒక పెద్ద సినిమా ప్రారంభించడం మా అందరికీ ఆనందంగా ఉంది. అందులోనూ మన బాలయ్య బాబు, కొరిటాల శివ గారి క్రేజీ కాంబినేషన్లో ఏదైతే జనమంతా కూడా ప్రజలంతా ఎదురు చూస్తున్నారు మంచి సినిమా. ఎందుకంటే మంచి పొలిటికల్ డ్రాఫ్ట్ కూడా ఉండేటువంటి ఈ సినిమా ఇక్కడ ప్రారంభించడం బాలయ్య అభిమానులుగా మేమంతా ఆనందిస్తూ ఉన్నాము. అలాగే ఇలాంటి ప్రయోగాలు చేయడంలో బాలయ్య బాబు గారు ఎప్పుడూ ముందుంటారు. అలాగే ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అయి మన ఏరియా, అసలు ఆంధ్రదేశంలో తొలిసారిగా ఓ పెద్ద సినిమా ఇక్కడ అమరావతిలో ప్రారంభం అవటం, ఇదంతా కూడా ఈ ఏరియా ఉన్నటువంటి అందరికి కూడా పండగ వాతావరణంగా ఉంది. ఈ రోజున చూస్తే బాలయ్య అభిమానులందరూ కూడా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే ఈ చిత్రానికి క్లాప్ కొట్టినటువంటి నారా లోకేష్ గారు, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఒక విజన్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి, అలాంటి వారి చేతుల మీదుగా ప్రారంభం కావటం. అలాగే కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మంత్రి, ఆయన కూడా ఏంటంటే ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఈ సినిమా ఓపెన్ కావడం మా అందరికీ ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తూ, ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా సూపర్ హిట్ చేయాలని, ఈ ఏరియాలో ప్రారంభించిన తొలి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇక మిగతా హీరోలు కూడా ఈ ఏరియాలో సినిమాలు ప్రారంభించే విధంగా ఉండాలని కూడా కోరుకుంటూ ఉన్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే విధంగా, దానికి తగిన విధంగా ముందుకు వెళ్ళబోతున్నామంటూ కూడా మంత్రులు చెప్పారు. దానికి అందరూ కూడా సహకరించాలి. సినీ రంగానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా తరలి వస్తే దానికి తగిన విధంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి కూడా సిద్ధమవుతుందంటూ కూడా ఇక్కడున్నటువంటి రాజధాని రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా బలంగా నమ్ముతూ ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు ఏదైతే బాలయ్య బాబు సినిమాకి సంబంధించినటువంటి ఇక్కడ కార్యక్రమం కూడా జరిగింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో దగ్గర 20 ఏళ్ల తర్వాత ఒక పెద్ద సినిమాకి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉందంటూ కూడా నందమూరి బాలకృష్ణ తెలిపారు ఇంతకుముందు. అయితే మొత్తంగా ఇప్పుడు దీనికి సంబంధించి బాలయ్య బాబు అభిమానులంతా కూడా పండగ చేసుకుంటూ ఉన్నారు.